జాగ్రత్తగా వెళ్ళిరండి అమ్మా. ఆ రోజు ఆ నర్తకీలు వెళ్ళిపోయిన తర్వాత ఏదో జరిగింది. ఆ మరుసటి రోజు నుండే మన ఊరు భయంకరంగా మారిపోయింది. బాబూ, మీకొక మంచి సంబంధం తీసుకొనొచ్చాను. మన ఊరికి ఈ మధ్య కొత్తగా ఒక కుటుంబం వచ్చారు కదా, పెద్ద ఇల్లు కట్టుకుని. రామలింగం గారు బాగా ఆస్తిపరులు. ఆయన కూతురు పద్మాక్షి కోసం సంబంధాలు చూస్తున్నారు. అమ్మాయి అందగత్తే, పద్ధతిగా ఉంటుంది. మీరు ఊ అంటే వాళ్లతో మాట్లాడుకుని ఒప్పందం చేసుకుందాము. వద్దు, ఏమీ అవసరం లేదు. బాబాయ్, ఏమైంది? ఇలా చూడు యశోదన్, మీ నాన్నగారు చనిపోయినప్పటి నుండి నీ బాధ్యత నేనే చూసుకుంటున్నాను. నీకు ఎవరికి పడితే వాళ్లకి ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయికి దెయ్యం పట్టింది అని ఊరు మొత్తం అనుకుంటున్నారు. పంతులుగారు, వేరే సంబంధం చూడండి, ఇంక మీరు వెళ్ళండి. మా బాబాయ్ గారి మాట నేను కాదనలేను. ఏమీ అనుకోకుండా. రే తమ్ముడు, ఎలా నడుస్తుంది వ్యాపారం? అన్నా, నీ దయ వల్ల చాలా బాగా నడుస్తుందన్నా. అటువైపు ఉన్నాడు కదా, తనే మా అన్నయ్య రాజు. ఇటువైపుంది ఈ ఊరు పెద్ద కదా, చాలా అందంగా ఉన్నాడు. ఆహా, అయితే అంకుల్ని సంబంధం మాట్లాడమని చెప్పనా? రాజు, అమ్మాయి. అదే అన్నా, మొన్న ఈ మధ్య మన ఊరికి కొత్తగా ఇల్లు కట్టుకుని వచ్చారుగా రామలింగం గారు. తను ఆయన కూతురు పద్మాక్షి. తను ఇంట్లో నుండి బయటికి రాదంట, అందుకే నీకు తెలిసుండదు. ఆ అమ్మాయికి దెయ్యం పట్టింది అని ఊరు మొత్తం అనుకుంటున్నారు. పంతులుగారు, వేరే సంబంధం చూడండి, ఇంక మీరు వెళ్ళండి. నేను రామలింగం గారిని ఈ ఊరికి రాగానే భోజనానికి పిలిచాను. అప్పుడు కూడా పద్మాక్షి మా ఇంటికి రాలేదు. తను చాలా అందంగా మాత్రమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉంది. మరెందుకు తనకి దెయ్యం పట్టింది అంటున్నారు? అవన్నీ వీళ్ల అపోహలై ఉంటాయి. అయినా ఈ రోజుల్లో కూడా దెయ్యాలేంటి? పంతులు గారు, మీరు మొన్న ఒక సంబంధం తెచ్చారు కదా, పద్మాక్షిని పెళ్లి చేసుకోవటం నాకిష్టమే. కానీ బాబూ, మీ బాబాయ్ గారికి ఇష్టం లేదు కదా? పర్వాలేదు పంతులు గారు, నేను మా బాబాయ్తో మాట్లాడతాను. పద్మాక్షి, నాకు మీరు బాగా నచ్చారు. మరి మీకు నేను నచ్చానా? అవునండి, మీరు కూడా నాకు చాలా నచ్చారు. అంతేకాదండి, ఈ ఊర్లో ఎక్కడ చూసినా మీ పేరే వినిపిస్తుంది. మీరు చాలా మంచివారండి. ఏంటిదంతా? అస్సలు పద్మాక్షి పూర్తిగా విభిన్నంగా ఉంది. పద్మాక్షిలో నిజంగానే దెయ్యముంది. నేను పద్మాక్షిని చూడాలనిపించి వచ్చాను. వచ్చి మంచి పని చేశాను. కానీ నేను పద్మాక్షిని వదులుకోలేను. Mm-hmm.